రియల్ టాక్ విత్ ఏకే షోలో వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖుల్ని పరిచయం చేస్తున్నాం. జాతీయ స్థాయిలో రాణించిన వారు, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన వారు, ఇతర రంగాలలో తమ నిష్ణాతులుగా నిలిచిన వారిని అందరినీ పరిచయం చేస్తున్నాం. అందులో భాగంగా ప్రస్తుతం యోగాలో ప్రముఖులైన జాతీయ స్థాయి మెడలిస్ట్ తోట సతీష్ గారిని పరిచయం చేస్తున్నాం. వారు తమ జీవిత విశేషాలను, అనుభవాలను వివరిస్తారు. వారు సిద్దిపేట జిల్లా కాదు, మెదక్ జిల్లాకు సంబంధించిన రామాయంపేట చెందినవారు. వృత్తిరీత్యా, అవసరాల రీత్యా సిద్దిపేటకు షిఫ్ట్ అయిన వారు బాల్య జీవితం ఎలా ఉంది, ఏంటి, ఎలాంటి అనుభవాలు అనేది చెప్తారు. వివరించండి. నమస్కారం అండి, నేను మీ తోట సతీష్. మాది రామాయంపేట. మా యొక్క తండ్రి గారు శ్రీహరి మరియు మా యొక్క అమ్మగారి పేరు కన్యాకుమారి. నేను చిన్న ఉన్నప్పుడు దాదాపు 6-7 ఇయర్స్ ఉన్నప్పుడు అనారోగ్యంతో మా యొక్క తల్లిగారు మరణించడం జరిగింది. తర్వాత మళ్ళీ సెకండ్ మ్యారేజ్ వల్ల లక్ష్మి గారు ఉన్నారు. మమ్మల్ని స్వంత పిల్లల్ని ఏ విధంగా చూస్తారో అంతకంటే బాగా చూస్తున్నారు. రామాయంపేటలో తోట ఫ్యామిలీ అంటే ఒక మంచి పలుకుబడి ఉంటుంది. చాలా పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. ఒక 30 సంవత్సరాల క్రితమే మేము డివైడ్ అయినప్పుడు ఒక ఇంట్లో దాదాపు 150 మంది వరకు ఉంటుండే, చిన్న పిల్లల నుంచి. పెద్ద కుటుంబం, చాలా పెద్ద కుటుంబం సార్. తర్వాత ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు తర్వాత కొన్ని రోజులకు డివైడ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మా యొక్క రామాయంపేటలో ఉండేవాళ్ళం సార్. మీ బాల్యం ఎలా గడిచింది? చిన్నప్పుడు నేను అంటే అక్కడ చాలా ఉమ్మడి కుటుంబం కాబట్టి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉంటుండే, అందరితో సరదాగా ఉంటూ ఆడుకునే వాళ్ళం. నేను రామాయంపేటలో శిశుమందిర్ పాఠశాలలో అక్కడ దాదాపు 3వ తరగతి వరకు ఆ విధంగా చదువుకున్నా. అప్పుడే మా అమ్మగారు అయినటువంటి కన్యాకుమారి గారు చనిపోవడం, మేము ముగ్గురం అప్పుడు, మా అన్న రంజిత్, మా తమ్ముడు సందీప్, వీళ్ళందరం ఉండడం ఇంట్లో కొంచెం కష్టంగా ఉంటే నేను మా అన్న ఇద్దరం కూడా హాస్టల్లో వెళ్ళడం జరిగింది. అప్పుడు మాకు తెలిసినటువంటి వారు నార్సింగ్లో జితేంద్ర పబ్లిక్ స్కూల్ జితేందర్ సార్ గారి వద్ద ఒక 2 ఇయర్స్ చదువుకున్నా సార్. 5th క్లాస్, దాదాపు 5th క్లాస్ వరకు నేను అక్కడ చదువుకోవడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత తడకపల్లి ఆవాస విద్యాలయం సిద్దిపేట జిల్లాకు సంబంధించి ఇక్కడ 7th క్లాస్ వరకు, అంటే 5th, 6th, 7th ఇదంతా కూడా ఇక్కడ చదువుకున్నాం సార్. మళ్ళీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అనూహ్యంగా తడకపల్లి ఆవాస విద్యాలయానికి రావడం వల్ల మార్పులు ఏమైనా కనిపించాయి? తప్పకుండా సార్. మనకు తెలుసు శిశుమందిర్ పాఠశాల కొంచెం క్రమశిక్షణతో ఉండేటువంటి పాఠశాల. అనేక విషయాలకు అంటే అక్కడ ఒక చదువనే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, అనేక నైతిక అంశాలు, దేశభక్తి, ఇవన్నీ కూడా చెప్పేటువంటి పాఠశాలలు మనకు తెలుసు శిశుమందిర్ పాఠశాలలు. నా అదృష్టం, నేను చదువుకున్న ప్రతి పాఠశాలలో కూడా, అంటే చిన్నప్పుడు రామాయంపేట శిశుమందిర్లో కావచ్చు, నార్సింగ్ జితేంద్ర పబ్లిక్ స్కూల్లో, మళ్ళీ తడకపల్లి, ఆ తర్వాత రామాయంపేట ఉజ్వల విద్యాలయం, ఇవన్నీ పాఠశాలలు కూడా దాదాపుగా ఇలాంటి అంశాలతో కూడుకున్నటువంటి పాఠశాలలే ఉండడం నాకు అదృష్టంగా చెప్పాను. మీకు యోగా పరిచయం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అయితే దాదాపు 3rd క్లాస్ ఉన్నప్పుడు మొదటిగా నార్సింగ్ పాఠశాలలో జితేంద్ర పబ్లిక్ స్కూల్లో ఉన్నప్పుడు ప్రాథమికంగా ఉండే సార్. దాదాపు అంటే చిన్నపిల్లలకు ఏదైతే యోగా ఆసనాలు నేర్పిస్తారో ఆరోగ్యం పట్ల, అలాంటి సాధన చేయించేవారు. సాధారణంగా చేశాను అక్కడ. మళ్ళీ తడకపల్లిలో ఉన్నప్పుడు కూడా కొంచెం ప్రాక్టీస్ చేశాను. కానీ ఒక అడ్వాన్స్ యోగా అనేది మాత్రం రామాయంపేట ఉజ్వల విద్యాలయంకి వెళ్ళిన తర్వాత నేను ప్రారంభించడం జరిగింది. అంటే ఒకవైపు యోగా నేర్చుకుంటూనే మరోవైపు ఉన్నత విద్యలు నేర్చుకున్నారు కదా, అంటే బీఈడీ చేశారు, ఉపాధ్యాయునిగా స్థిరపడ్డారు. అయితే యోగా గురించి మొదటిగా చెప్తాను సార్. అయితే అందరికీ ఆరోగ్యం పైన అవగాహన ఉండాలి, శారీరకంగా దృఢంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు మా యొక్క ఉజ్వల విద్యాలయం రామాయంపేటలో మా యొక్క ప్రిన్సిపల్ నవాజ్ సురేష్ గారు ఉండే. వారి యొక్క మిత్రులైనటువంటి చేగుంటకు సంబంధించిన కర్ణం గణేష్ రవికుమార్ గారు మరియు భుజగేందర్ సార్, వారిద్దరు కూడా మా సార్కి క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు వచ్చి రామాయంపేటలో యోగా క్లాసెస్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు మెల్లిగా స్టార్ట్ చేస్తూ వీళ్ళందరూ పిల్లలు బాగా చేస్తున్నారు, వీళ్ళకి కొంచెం అడ్వాన్స్ యోగా సాధన చేయిస్తే బాగుంటుంది అని తీసుకెళ్ళి అడ్వాన్స్ యోగా వైపు కూడా తీసుకెళ్లారు. మొదటిగా 1996-97 ఆ ప్రాంతంలో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో మొదటి స్టేట్ లెవెల్ పార్టిసిపేట్, మొట్టమొదటి స్టేట్ లెవెల్ పోటీలో మీరు పాల్గొన్న అనుభూతి ఎట్లా ఉంది? అప్పుడు చాలా తక్కువ ప్రాక్టీస్ సార్. అంటే ఒక
1 మంత్ బిలో ప్రాక్టీస్తో మాత్రమే మేము ఉన్నాము. అక్కడికి వెళ్ళి చూసాము. అక్కడ దాదాపు 300-400 మంది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఎబోవ్ 50, 60 వీళ్ళందరూ కూడా స్టేట్ పోటీలు అవుతున్నాయి. అలాంటి పోటీలు మేము చూడడం ఫస్ట్ టైం. చూసినప్పుడు మేము అనుకున్నాం, అరే మేము చేస్తున్న సాధన చాలా చిన్నది, మాకు వచ్చిన ఆసనాలు కూడా ఇవి చాలా చిన్నవి, ఇలాంటి ప్రాక్టీస్ మనం చేయాలంటే చాలా వర్క్ చేయాలనేటువంటిది మా యొక్క మైండ్లో ఉండే. చాలా ఇన్స్పిరేషన్ అయితే అయినాం సార్. పెద్దవాళ్ళని చూసి, అంతకుముందు నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని చూసి ఒక ఇన్స్పిరేషన్ అయితే మేము పొందినాం. అంటే విద్యార్థి దశ నుంచే యోగాభ్యాసన చేయడం వల్ల చాలా ప్రయోజనాలు పొందారు. అప్పటి నుంచే రాష్ట్ర స్థాయి పలు పోటీల్లో పాల్గొన్నారు. ఎన్నిసార్లు పోటీల్లో పాల్గొన్న తర్వాత ఒకసారి విజేతగా నిలవడానికి ఎప్పుడు దారి తీసింది, ఆ పరిస్థితులు ఏంటి, తర్వాత అడ్వాన్స్ యోగాను నేర్చుకోవడానికి సహకరించిన వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతాల్లో వెళ్ళి నేర్చుకోవాల్సి వచ్చింది? అంటే అన్నీ రామాయంపేటలో అందుబాటులో ఉండకపోవచ్చు, సిద్దిపేటలో అయితే అప్పటికి పెద్దగా లేదు. మరి ఈ రకమైన ప్రయోజనాలు ఎక్కడి నుంచి పొందారు? అయితే ఎప్పుడైతే మేము ఆళ్ళగడ్డ స్టేట్ టోర్నమెంట్కి వెళ్ళామో దాదాపుగా చివరి ర్యాంకులలో ఉన్నాం సార్. స్టేట్ లెవెల్ పోటీలలో నా యొక్క పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇది దాదాపుగా చివరి దశలో ఉన్నాం. లాస్ట్ నుంచి ఒక 4-5 ర్యాంక్ అటు ఇటుగా ఉండే. కానీ అక్కడ అప్పుడు ఈ కెమెరాస్ లేవు, వీడియో లేదు, ఏది లేవు. అందరినీ చాలా జాగ్రత్తగా బాగా అబ్జర్వేషన్ చేసినాం. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాలో ఒక పట్టుదల ఏర్పడింది. దానికి మా గురువు గారు సురేష్ గారు, కర్ణం గణేష్ కుమార్ గారు చాలా ప్రోత్సహించారు. దాదాపు ఒక 5 గంటల సాధన చేసేవాళ్ళం సార్. రోజుకు 5 గంటల సాధన, ఉదయం మరియు సాయంత్రం. మరి విద్యాభ్యాసం ఇబ్బంది కలగలేదా? మిగతా టైం విద్యాభ్యాసం అంటే అప్పుడు 9:30 నుంచి 4:30 వరకు స్కూల్ ఉంటుండే. ఉదయం అదే పాఠశాలలో మార్నింగ్ దాదాపు 5:30 నుంచి 7 వరకు, ఈవినింగ్ 5 o'clock నుంచి 8 ఆ టైం వరకు ప్రాక్టీస్ చేసేవాళ్ళం సార్. అప్పుడు మా యొక్క టీచర్స్ చాలామంది, అక్కడ ఉన్నటువంటి క్లాస్ టీచర్స్ కానీ మిగతా టీచర్స్ కూడా ప్రోత్సహిస్తుండే. ఇలా దాదాపు ఒక 1 year ఎంతో కష్టపడి సాధన చేసినాం. తర్వాత హైదరాబాద్లో అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 50 year సెలబ్రేషన్స్ జరిగినాయి. ఇండిపెండెన్స్ డే 50 year సెలబ్రేషన్స్. ఆ సందర్భంగా చాలా గేమ్స్ కండక్ట్ చేశారు. అప్పుడు ఎల్బీ స్టేడియంలో ఒక గేమ్స్ అయినాయి. అప్పుడు అందులో యోగా కూడా ఉండే. నేను అందులో కొంచెం తక్కువ మార్కుల తేడాతో 4th ప్లేస్లో వచ్చిన. ఏ అంశాలని ప్రదర్శించారు అప్పుడు? అంటే అంశం అనేది ఉండదు సార్. ఒక సిలబస్ ఉంటుంది మాకు సంబంధించి, ఒక ఏజ్ గ్రూప్కి. ఆ ఏజ్ గ్రూప్లో ఒక 5 ఆసనాలు 7 ఆసనాలు చేయాల్సి ఉంటుంది. అది కాకుండా మా ఇండివిజువల్ ఆసనాస్ ఒక 2 చేయాలి. అంటే ఒక 1 year ముందు దాదాపు చివరి ర్యాంక్లో ఉన్న మేము మా యొక్క టీచర్స్ యొక్క కోఆపరేషన్తో డైలీ శ్రమ వల్ల స్టేట్లో 4th 5th ర్యాంక్ వరకు అయితే రాగలిగినాం సార్. నెక్స్ట్ దాని తర్వాత గండిపేట్ స్వామినారాయణ గురుకుల పాఠశాలలో మళ్ళీ రాష్ట్ర స్థాయి పోటీలు జరిగినాయి. డైరెక్ట్గా ఇంకా ప్రాక్టీస్ చేసి నాలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఇంకా ఏం చేస్తే మనం రీచ్ అవుతాం గోల్కి అనేటువంటిది ప్రాక్టీస్ చేసినాం. అప్పుడు ఫస్ట్ ప్లేస్ వచ్చిన సార్ మొదటిసారి 98 ఆ ప్రాంతంలో. అంటే నవాజ్ సురేష్ శిక్షణ వల్లనే జరిగిందా, ఇంకా వేరే ఎవరి దగ్గరైనా శిక్షణ పొందారా? అప్పుడేమో ఈ టెక్నాలజీ లేదు, చూస్తూ చేయడానికి, వీడియోలో చూస్తూ చేయడానికి లేదు. ప్రత్యేకంగా ఏదైనా గురువు వద్ద నేర్చుకోవాల్సిందే తప్ప మరో అవకాశం లేదు. ఏ గురువు మిమ్మల్ని ఈ స్థాయికి చేర్చడానికి ఉపయోగపడ్డారు? అంటే మాకు దీనిపైన ఎక్కువ అవగాహన ఇదంతా కల్పించింది మా కర్ణం గణేష్ కుమార్ సార్, భుజగేందర్ సార్. వాళ్ళు ఏంటంటే చేగుంట ప్రాంతంలో ఉంటుండే, మా దగ్గరికి రావడం, వీక్లీ 2 3 ఏదైనా పోటీలు ఉన్నప్పుడు ఎక్కువగా రావడం ఉంటుండే. కానీ రోజు మమ్మల్ని నిత్యం పర్యవేక్షణ చేసి, మేమందరం రోజు క్లాస్కి వస్తున్నామా లేదా, క్లాస్లో బాగా చేస్తున్నామా లేదా, దగ్గర ఉండి మమ్మల్ని ప్రోత్సహించిందంతా కూడా నవాజ్ సురేష్ గారే. వారందరి వల్లనే మాకు ఒక మంచి అవకాశాలు మాకు లభించినాయి. ఒకసారి స్టేట్లో గోల్డ్ మెడల్ కొట్టాము. తర్వాత అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడలేదు. ఇంకా 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 బాగా ప్రాక్టీస్ చేసి నాతో పాటు మంచి బృందం ఉండే, మా టీం సభ్యులు కూడా ఉండే సార్. దాదాపు కనీసం ఒక 10 సంవత్సరాల పాటు ఉమ్మడి మెదక్ జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ ఛాంపియన్గా నిలబెట్టినాం సార్. ఓవరాల్ ఛాంపియన్గా నిలబెట్టిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి విద్యార్థి దశలోనే వెళ్ళారా, లేదా ఉద్యోగం వెళ్ళిన తర్వాత ఉద్యోగం చేస్తూ వెళ్ళారా? అప్పటి అనుభవాలు ఏంటి? అంటే ఏ విధంగా ఉంటుందంటే సార్, స్టేట్ పోటీల్లో 1st 2nd 3rd
వచ్చిన వారికి అదే సంవత్సరం జరిగేటువంటి నెక్స్ట్ నేషనల్స్లో అవకాశం ఇస్తారు ఎప్పుడైనా. అప్పుడు కూడా మేము 98లో మొదటిసారి గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్ రాష్ట్రంలో జరిగిన పోటీలు, దానికి నేను అర్హత సాధించాను. అక్కడ పార్టిసిపేట్ చేశా. అప్పుడు దాదాపు మేము ఇక్కడ నుంచి ఒక 40 మంది మేము టీం సభ్యులం వెళ్ళినాం. ఒకటే ప్లేస్ వచ్చింది నా ఒక్కనికి, 6th ప్లేస్ వచ్చింది. ఇంతమంది సభ్యులం ఉన్నాము, 6th ప్లేస్ వచ్చింది. మొదటిసారి నేషనల్ పోటీలు వెళ్ళినాం. కొంచెం భయం ఉండే, టెన్షన్ ఉంది. చాలా డిఫరెంట్ స్టేట్ వాళ్ళని చూసి ఆశ్చర్యపోయినాం. స్టేట్ పోటీలకి, జిల్లా పోటీలు, జాతీయ పోటీలకు చాలా డిఫరెన్స్ ఉంది అక్కడ. వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇంకా అద్భుతంగా ఉండే. వాటిని కూడా చాలా అబ్జర్వేషన్ చేశాము. తర్వాత నెక్స్ట్ ఇయర్కి ప్రిపరేషన్ ఎలా చేయాలనేటువంటిది బలంగా నా యొక్క మైండ్లో ఉండే సార్. జాతీయ స్థాయి మెడల్ ఎప్పుడు పొందారు? 99, 2000 ఆ ప్రాంతంలో హైదరాబాద్లో పోటీలు జరిగినాయి. మిగతా ప్లేస్లో పోటీలు జరిగినప్పుడు ఒకసారి బ్రాంజ్ మెడల్ వచ్చింది జూనియర్ గ్రూప్లో. నెక్స్ట్ టైంలో సిల్వర్ మెడల్ వచ్చింది. అప్పటి వరకు ప్రదర్శనకే పరిమితమైన మీరు శిక్షకులుగా మారడానికి ఏ పరిస్థితులు దోహదపడ్డాయి? మారాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఎప్పుడైతే నా ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో అప్పటి వరకు కూడా, అంటే నేను బాల్య దశలో యోగా ప్రాక్టీస్ చేస్తూనే మా జూనియర్స్ అందరికీ క్లాసెస్ నిర్వహిస్తుండే. మా టీచర్స్ మమ్మల్ని అట్లా ప్రోత్సహించారు. అంటే మేము ప్రాక్టీస్ చేయడం, నెక్స్ట్ మా యొక్క జూనియర్స్ అందరికీ ప్రాక్టీస్ చేయించడం. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అప్పుడు స్పోర్ట్స్ కోటా ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను అప్పటికే నేషనల్ మెడలిస్ట్, ఇంటర్నేషనల్ ప్రాబబుల్ మెంబర్గా కూడా సెలెక్ట్ అయినా. చాలా మంచి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా నాకు అవకాశాలు ఉండే. కానీ ఈ స్పోర్ట్స్ వైపు అట్రాక్ట్ అవ్వడం వల్ల ఇందులోనే ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను యూజీడీ పీఈడి, అంటే అది ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సు సార్. 2003, 2002 ఆ ప్రాంతంలో వెస్ట్ గోదావరి గోపన్నపాలెంలో నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను. ఆ తర్వాత పీఈటీగా మారాను. దాని తర్వాత యోగా పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో వివిధ ప్రాంతాలు, వివిధ యూనివర్సిటీలకు వెళ్ళడం, యోగాకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తూనే వివిధ కోర్సులు చేశాను సార్. మీరు అడిగినట్టుగా ఏ రకాల కోర్సులు చేశారు యోగాలో? యోగా కోర్సులు అంటే మొదటిగా యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సు జనరల్గా హైదరాబాద్లో ఒకటి చేశాను. తర్వాత అన్నమలై యూనివర్సిటీలో పీజీ డిప్లొమా కోర్సు చేశాను. మళ్ళీ అందులోనే ఎంఎస్సి యోగా కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా, అంటే నాకు యోగా పైన ఇంకా మంచి అవగాహన తీసుకొచ్చింది చెప్పాలంటే స్వామి శివానంద ఆశ్రమం ఇంటర్నేషనల్. హైదరాబాద్కు సంబంధించిన శివానంద ఆశ్రమం హైదరాబాద్లో కూడా దాని బ్రాంచ్ ఉంది సార్. కానీ ఋషికేశ్లో, ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో వాళ్ళు ఎలా అంటే యోగా వేదాంత్ అనేటువంటి కోర్సు ఉంటుంది. ఒక 2 నెలల పాటు శిక్షణ ఇస్తారు. కేవలం 30 మందికి మాత్రమే అవకాశం ఇస్తుంటారు బ్యాచ్ల వైపుగా. అంటే ఎన్ని నెలల బ్యాచ్? ఒక్కొక్కటి 2 నెలలు ఉంటుంది సార్. అది చాలా కఠినంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. మొత్తం స్వామీజీలు ఉంటారు అక్కడ, అందరూ కూడా సన్యాసులు ఉంటారు. యోగాలో చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. వేదాంతము, యోగా, మనకు సంబంధించినటువంటి కల్చర్ని బేస్ చేస్తూ ఉండేటువంటి ఎడ్యుకేషన్ అది. దాదాపు ఉదయం 4 గంటలు, 4 గంటల 30 నిమిషాలకు అది ప్రారంభం అవుతుంది. సాయంత్రం 7-7:30 వరకు ఉంటుంది సార్. అది చాలా కఠినంగా ఉంటుంది. మంచి యూస్ఫుల్ అయినటువంటి విషయం అది. ఉద్యోగరీత్యానే సిద్దిపేటకు మారారా, లేకపోతే యోగా నేర్పడం కోసమే సిద్దిపేటకు మారారా? నేను మొదటిగా 2006 డిఎస్సి ద్వారా 2007లో పోతారెడ్డిపేటలో అపాయింట్మెంట్ అయ్యాను. నేను పోతారెడ్డిపేటలో పీఈటీగా ఉద్యోగం చేశాను సార్. దాదాపు 8 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. అప్పుడు ఇక్కడ ఈ ఉపాధ్యాయులతో నాకు చాలా మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఇక్కడ స్వామి వివేకానంద సొసైటీ, దుబ్బాకలో తపస్ వాళ్ళు, మిగతా సిద్దిపేట వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉపాధ్యాయ సంఘాలు నాయకులందరితో కూడా పరిచయం ఏర్పడ్డది. దుబ్బాకలో నేను ఒక శిక్షణ శిబిరం నిర్వహించినాం సార్. దాదాపుగా ఒక 20-30 మందితో శిబిరం నడుస్తుంది అనేటువంటిది ఉండే. కానీ అనూహ్యంగా అక్కడ 100 మంది పైన దుబ్బాక ప్రజలు అక్కడ వచ్చారు. అక్కడ వాళ్ళకి మేము శిక్షణ ఇవ్వడం. అన్ని వయసులో వాళ్ళు వచ్చారా? పెద్దవాళ్ళు సార్, అందరూ కూడా అబౌట్ 25-30 ఇయర్స్ వాళ్ళకు మేము వేసవి సెలవులు అంటే హాఫ్ డే స్కూల్ టైంలో నిర్వహించినాం. అది బాగా సక్సెస్ అయింది. అంటే చాలా మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత సిద్దిపేటలో కూడా మనం క్యాంప్స్ చేస్తే బాగుంటుంది అని మిత్రుల సలహా మేరకు సిద్దిపేటకు వచ్చి ఒక శిబిరం నిర్వహించినాం. ఆ తర్వాత ఎక్కడ నిర్వహించారు? సిద్దిపేటలో శిశు మందిర్ స్కూల్లో చేసాం సార్. శిశు మందిర్ స్కూల్లో చేసినాం. మహిళలకు సంబంధించిన
యోగా శిబిరం చేసినాం. అది ఒక్క బ్యాచ్తో ప్రారంభమై 2 బ్యాచ్లుగా కొనసాగి దాదాపు 150 మందికి మేము శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. నాకు ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు, మా బంధువులు కూడా ఇక్కడ చాలామంది ఉంటారు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇక్కడే. ఎప్పుడు వేసవి సెలవులు వచ్చినా ఏది ఉన్నా కూడా నేను ఇక్కడికే వచ్చేవాడిని. కమాన్ దగ్గర మా పెద్దనాన్న, మా బాబాయ్ వాళ్ళు, మా మామ వాళ్ళు చాలామంది ఇక్కడ ఉంటారు. నాకు ఈ ప్రాంతం చాలా తెలిసినటువంటి ప్రాంతమే. అప్పుడు నేను కొండపాక మండలం మరపడగ పాఠశాలను ఎంచుకొని సిద్దిపేట కేంద్రంగా యోగాను విస్తరించడానికి ప్రయత్నం చేశాను సార్. అంటే అప్పుడే సిద్దిపేటలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన కూడా అప్పుడే వచ్చి ఉంటుంది. తర్వాత సార్ దాదాపు నేను 2015 నుండి కంటిన్యూస్గా ఇక్కడ ఉన్నాను. మన యొక్క అవసరాల రీత్యా 2020 ఆ ప్రాంతంలో నేను ఇల్లు ప్రారంభించాను. సాధారణంగా కుటుంబ అవసరాల రీత్యానే ఇల్లు కట్టుకుంటుంటారు. మీరేమో కుటుంబ అవసరాలతో పాటుగా యోగా నేర్పడం కోసం కూడా ప్రత్యేకంగా ఒక హాల్ని ఏర్పాటు చేసి శిక్షణ ప్రారంభించారు. వరుసగా 12-13 సంవత్సరాల నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఈ అనుభవాలు ఎలాంటి ప్రేరేపితంగా చేశాయి? ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి మా వైఫ్ వాళ్ళ నాన్న మల్లేశం గారు నాకు చాలా సహకరించారు. వాళ్ళు సిద్దిపేటనా? వాళ్ళది అయినాపూర్ సార్. అయినాపూర్ మన కొమరవెల్లి దగ్గర ఉంటుంది. కానీ వాళ్ళు కూడా సెటిల్డ్ సిద్దిపేటలోనే. అంటే మనకు తెలుసు ఈరోజు ఒక ఇల్లు చిన్నది నిర్మాణం చేయాలన్నా కూడా ఆర్థికంగా, ల్యాండ్ పరంగా ఇట్లాంటివి మనకు చాలా కష్టం ఉంటుంది. అందులో కొంచెం నా పరిస్థితి కూడా కొంచెం బాగాలేదు. అలాంటి పరిస్థితుల్లో మా మామయ్య వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు. నిలబడి దగ్గరుండి అన్ని రకాలుగా సహకారం అందించారు. నేను కొంత గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి బ్యాంకు లోన్ ద్వారా నా దగ్గర ఉన్న కొంచెం అమౌంట్తో నేను జనరల్గా ఇల్లు కట్టడం ప్రారంభించాను. అయితే మీరు యోగా సెంటర్ గురించి కూడా ప్రస్తావన తీశారు కాబట్టి దాదాపు ఒక 10 సంవత్సరాల పాటు వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సరస్వతి శిశు మందిర్లో కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఎన్జిఓస్ భవన్, వెంకటేశ్వర టెంపుల్, వికాస తరంగని, హైదరాబాద్ రోడ్, అంటే ఎక్కడ అంటే అక్కడ క్లాసెస్ నిర్వహించినాం. కానీ ప్రత్యేకంగా మాకంటూ ఒక చోటు లేదు, రెగ్యులర్గా ఒక అడ్రస్ అంటూ లేదు. అక్కడ కొన్ని వివిధ రకాలైనటువంటి కారణాలతో ఫుల్ ప్లెడ్జ్గా సెంటర్ని మేము నిర్వహించలేకపోయాం. ఆ సమయంలో మధ్యలో కరోనా వచ్చింది. ఆ టైంలో మా యొక్క అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు సిద్దిపేట యోగాసన అధ్యక్షులు తోట అశోక్ గారు, వీళ్ళందరి యొక్క సూచనతో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యోగా సెంటర్ని మేము చేయాలని అవును సార్, ఈ యొక్క హాల్ చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ఇది మనం చూస్తుంటే సార్, ఇక్కడ మనం యోగా హాల్, యోగా సెంటర్ అంటాం. దీన్నే వెస్ట్రన్ కంట్రీస్, సిటీ లాంటి ప్రాంతంలో మనం చూస్తే స్టూడియో అని పిలుస్తుంటాం. గతంలో మన యోగా క్లాసెస్ చేసేటువంటిది 4 గోడలు ఉండి ఒక చిన్న మ్యాట్ ఉంటే చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే వివిధ రకాలైనటువంటి ఎక్విప్మెంట్స్, కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ వాటిని ఏర్పాటు చేసి ఈ సెంటర్ని మనం నిర్మాణం చేసినాం. అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడికి వస్తారు. అంటే బాగా అడ్వాన్స్ నేర్చుకునే వాళ్ళు వస్తారు, అసలు కింద కూర్చోలేనటువంటి వాళ్ళు వస్తారు, వివిధ రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా అందరి యొక్క సహకారంతో ఏర్పాటు చేసినటువంటి హాలే ఇది సార్. అంటే మీరు వివాహం అయ్యేంత వరకు మీ సతీమణికి యోగాతో పరిచయం ఉండకపోవచ్చు. తర్వాత యోగా ఇన్స్ట్రక్టర్గా చాలామందికి నేర్పించే గురువుగా మారారు. వారి సహకారం మీకు ఎలా లభించింది? వారికి ఎలాంటి శిక్షణ మీ నుంచే పొందారా, లేదా ఇతరులు ఎవరైనా శిక్షణ ఇచ్చారా? అంటే మొదటి నుంచి కూడా యోగాను ఎక్స్పాన్షన్ చేయాలనేటువంటి భావన నాకు మొదటి నుంచి కూడా ఉండే. ఎందుకంటే మనం ఒక్కలం ఎన్ని చేసినా కూడా ఒక పరిమితిలోనే ఉంటుంది. మళ్ళీ మనం కూడా కొన్ని యాక్టివిటీస్ పైన నేను డిస్ట్రిక్ట్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ అనుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో చాలా సమయంలో నేను అందుబాటులో ఉండను. ఇలాంటి సమయంలో క్లాసెస్ తీసుకోవడానికి ఇంకా చాలామంది అవసరమని యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సులు అలాంటిది కూడా మనం చేసినాం. మా వైఫ్ గురించి సంధ్య, అంతకుముందు యోగా పైన ఆమెకైతే ఎలాంటి అవగాహన లేదు. MBA పూర్తి చేసింది. ఆ తర్వాత రోజు నేను చేసేటువంటి డైలీ క్లాసెస్కి రావడం కంటిన్యూ అవుతూనే ఇంకా ఆసక్తి పెరిగి యోగా వైపు చాలా ఇంట్రెస్ట్తో మంచిగా నేర్చుకోవడం వల్ల
పీజీ డిప్లొమా, రెగ్యులర్ పీజీ డిప్లొమా చేయించాను. తర్వాత అన్నమలై నుంచి, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ నుంచి ఇలా వివిధ సందర్భాల్లో యోగా కోర్సులు చేయించడం, స్టేట్ యోగా రెఫరీ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత వరల్డ్ యోగాసన సంబంధించినటువంటి కోచ్ కంప్లీట్ చేస్తే A+ గ్రేడ్తో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రెగ్నెన్సీ యోగా, మహిళలు ఏ విధంగా ఉంటుంది, ప్రినేటల్ యోగా అని ఉంటుంది. ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేయించాను సార్. ఇప్పుడు మీరు ఒక విషయం అడిగారుగా సహకారం అని. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఇన్ని పనులు ఇవి చేస్తూ ఉంటే ఒకవైపు యోగా క్లాసెస్ తీసుకుంటూనే కుటుంబానికి సంబంధించిన అన్ని పనులు చేయడం. ఇంకొక ముఖ్యమైన విషయం, అంటే నేను ఇక్కడ చెప్పాలనో చెప్పొద్దో నాకు తెలియదు, ఈ సెంటర్ చేసే టైంకే నాకు కింద మా ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయింది. ఆర్థికంగా నాకు అప్పటికే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అంతకంటే నెక్స్ట్ స్టెప్ మనం వేయలేనటువంటి పరిస్థితి. ఈ సెంటర్ మొత్తం కూడా మా సంధ్య యొక్క సహకారంతో ఆమెకు మేము పెళ్లి సమయంలో మిగతా సమయంలో ఇచ్చిన గోల్డ్ ఇదంతా ఉంటుంది కదా, ఆ గోల్డ్ని అంతా పక్కన పెట్టి దాన్ని లోన్ ద్వారా వచ్చినటువంటి అమౌంట్ తోటే ఈ యొక్క సెంటర్ మొత్తం పూర్తి చేసినాం సార్. కంప్లీట్గా ఈ సెంటర్ నిలబడ్డది అంటే మా యొక్క వైఫ్ సహకారం అని 100% చెప్పవచ్చు. అంటే వారి నుంచి బంగారం తీసుకున్నారు కానీ మళ్ళీ ఇప్పించగలిగారా? అంటే ఇప్పటివరకు అయితే ఇంకా అది సాధ్యం కాలేదు సార్. క్లాసెస్ నడుస్తున్నాయి. భవిష్యత్తులో మళ్ళీ రిటర్న్ చేసేటువంటి మంచి రోజులు ఖచ్చితంగా వస్తాయి. అంటే మీరు శిక్షణతో పాటుగా వివిధ ప్రయోగాలు చేస్తున్నారు. అంటే ప్రతి సంవత్సరం యోగాసన, జాతీయ యోగాసన, వరల్డ్ యోగాసన డే నిర్వహించడంతో పాటుగా వివిధ శిబిరాలు నిర్వహించడం, అలాగే దాంతో పాటుగా వివిధ ప్రాంతాలలో శిక్షణలు ఇస్తున్నారు. అందులో భాగంగా హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేటలోని పలు ప్రాంతాలలో శిక్షణ ఇచ్చారు, ప్రత్యేకంగా ఉచిత శిక్షణ. దానివల్ల ఆర్థిక ప్రయోజనం పొందకుండా గుర్తింపు అయితే లభించింది. ఎంతమందికి శిక్షణ ఇవ్వగలరు, ఎన్ని ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వగలిగారు? అంటే మేము మొదటి నుంచి కూడా ఒక్కరినే వెళ్తే మనం ఎక్కువగా చేయలేము, ఆ విషయం మనందరికీ తెలుసు. ఐక్యమత్యంతో ఎంతమంది శిక్షకుల్ని తయారు చేశారు? అయితే మాది ముందుగా సార్ ఒక ఆర్గనైజేషన్ని డెవలప్ చేసినాం మేము. ఇవన్నీ కార్యక్రమాలు చేయాలంటే ఒక ఆర్గనైజేషన్ ఉండాలని వ్యాస మహర్షి యోగా సొసైటీ చేసినాం. ఈ ఉమ్మడి జిల్లా డివైడ్ అయిన తర్వాత సిద్దిపేట జిల్లాను ప్రత్యేకంగా చేసుకొని కొద్దిమంది మిత్రులు మన యొక్క లైక్ మైండెడ్ పీపుల్తో చేయడం జరిగింది. ఆ వ్యాస మహర్షి యోగా సొసైటీకి నిమ్మ శ్రీనివాసరెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉండే. వారి ఆధ్వర్యంలో మా అందరితో యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సులు కండక్ట్ చేసినాం సార్. దాంట్లో దాదాపు ఫస్ట్ బ్యాచ్లో ఒక 30 మంది వరకు చేశారు. ఆ తర్వాత కొద్దిమంది అంటే వాళ్ళు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయడం, ఎక్కడైనా అపార్ట్మెంట్లో వాళ్ళు చేసుకోవడం, లేదా పాఠశాలలో యోగా నేర్పించడం, ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో వారం రోజులు 10 రోజులు బేసిక్ యోగా ఇన్స్ట్రక్టర్ కోర్సులు అవి. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళినాం సార్. అంటే ఎంతమంది ఇప్పటికీ ఆ ఇన్స్ట్రక్టర్ శిక్షణ పొందారు? అందులో ఎంతమంది ఈ రంగంలో స్థిరపడ్డారు? అంటే దాదాపుగా పార్ట్ బై పార్ట్ చేసినాం సార్. మొదటిసారి మేము మా బ్యానర్ పైన వ్యాస మహర్షి యోగా సొసైటీ ద్వారా చేసినాం. తర్వాత అప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు సహకారంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాలకు ఒక్కరు, అంటే ప్రతి పాఠశాలలో బీఈడి, టీటీసీ పూర్తి చేసినటువంటి టీచర్స్ ఉంటారు. పీఈటీస్ ఉన్న దగ్గర అన్ని యాక్టివిటీస్తో పాటు యోగా కూడా నేర్పించే అలవాటు మొదటి నుంచి ఉంది పీఈటీలకి. కానీ పీఈటీ లేని చోట ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, గేమ్స్ ఆడించాలంటే కష్టం ఉంటుంది. యోగా అయితే కొంచెం సులభంగా తీసుకెళ్ళవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, విద్యాశాఖ ఆధ్వర్యంలో చెప్తే స్కూల్కి ఒక టీచర్ని ఎంపిక చేశారు సార్. సిద్దిపేట కాన్స్టిట్యున్సీ లెవెల్లో దాదాపు 200 మంది టీచర్స్కి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చాము. వారికి వాట్సాప్ ద్వారా మళ్ళీ మిగతా సందర్భాల్లో ఫాలో అప్ చేస్తూ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అక్కడ ఉన్నటువంటి పిల్లలకి యోగా ఈజీగా అందించాము. ఒక సంవత్సరం మేరకే అది జరుగుద్ది కదా, మళ్ళీ సంవత్సరం తర్వాత వాళ్ళు ఉండొచ్చు, ఆ పీఈటీలు కానీ మారిపోవచ్చు. మరి పాఠశాలల్లో అది కొనసాగుతుందా, లేదా మరి ఏమైనా మార్పులు జరిగాయా? ఇంకేమైనా మార్పులు మీరు కోరుకుంటున్నారా? అప్పుడు ప్రభుత్వ పరంగా సహాయం కానీ, విద్యాశాఖ పరంగా సహాయం కానీ ఏమైనా కోరుకుంటున్నారా? అయితే మనకు తెలుసు సార్, ఎడ్యుకేషన్లో ఎప్పుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వస్తూ ఉంటాయి, కొత్త కొత్త పరిచయాలు జరుగుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మేము ఏదైతే శిక్షణ ఇచ్చినామో దాదాపు 200 మంది,
బయట ఎక్కడ కనిపించినా కూడా చాలామంది వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, వాళ్ళ ఇంటి దగ్గర ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి చేసుకోవడం, సమయం దొరికినప్పుడు వీలైనప్పుడు వాళ్ళు ఎక్కడ పాఠశాలకు వెళ్ళినా కూడా మేము చేయిస్తున్నాం సార్ అని కొన్ని ఫొటోస్ పంపుతూ ఉంటారు ఆసక్తి ఉన్నవాళ్ళు. కొద్దిమంది స్కూల్లో ఉండేటువంటి మిగతా వర్క్ కావచ్చు, మిగతా బర్డెన్ వల్ల చేయించలేకపోవచ్చు. మేము అనుకుంటున్నాం ఎంతో కొంత అయితే వాళ్ళు చేయిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే ఉంది. రాష్ట్ర స్థాయి యోగా పోటీలు సిద్దిపేటలోని విపంచిలో మీరు నిర్వహించారు. వాటి అనుభవాలు ఏంటి? రాష్ట్ర యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో, అంటే సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు తోట అశోక్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ పోటీలు నిర్వహించినాం సార్. నిజంగా చెప్పాలంటే అప్పుడు విపంచి సిద్దిపేటలో మనకు తెలుసు మంచి బ్యూటిఫుల్ ప్లేస్, అది ఒక ఇండోర్ హాల్. మొదటిసారి ఆ పోటీలు యోగా పోటీలతోటే ప్రారంభమైంది. దాదాపుగా జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తే ఎలా ఉంటుందో అంత మంచి చక్కటి ఏర్పాట్లతోటి మా యొక్క సిద్దిపేట అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించినాం. దాదాపు 500 వరకు చిన్న పిల్లల నుండి అబోవ్ 50, అబోవ్ 60 వరకు పురుషులు మహిళలు అందరూ కూడా రావడం జరిగింది సార్. అదొక 3 రోజుల పోటీలు నిర్వహించాం. దాని నిర్వహణకు ఆర్థిక సహకారం రాష్ట్ర యోగా వాళ్ళు ఇస్తారా, లేకపోతే స్థానికుల సహకారం పొందారా? స్టేట్ అసోసియేషన్ నుంచి రెఫరీగా ఆ పోటీల నిర్వహణకు సంబంధించి జరుగుతుంది సార్. ఆర్థికంగా వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం ఉండదు. ఇక్కడ మా లోకల్ అసోసియేషన్ సిద్దిపేట అసోసియేషన్ నుంచి మనకు తెలిసినటువంటి మిత్రులు వాళ్ళ యొక్క సహకారంతో చేసాం. అప్పట్లోనే దాదాపు ఒక 5 నుంచి 6 lakhs వరకు ఖర్చు పెట్టారు సార్. దాదాపు 5 నుంచి 6 లక్షలు ఖర్చు పెట్టారు. అంటే వాటితో పాటుగా రాష్ట్ర స్థాయి ఇన్స్ట్రక్టర్ కోర్సులు కూడా సిద్దిపేటలో నిర్వహించారు, ఆ పరీక్షలు నిర్వహించారు. వాటి గురించి బ్రీఫ్గా చెప్పగలరు? అంటే ఇప్పుడు మనం ఒక స్టేట్ లెవెల్ యోగా పోటీలు నిర్వహించాలంటే స్టేట్ సంబంధించిన రెఫరీస్ని తయారు చేయాల్సి ఉంటుంది. మనము కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఏ విధంగా అయితే రెఫరీ ఉంటారో, యోగా పోటీలు మార్కులు వేయడానికి సపరేట్గా యోగా రెఫరీ అనేటువంటివి ఉంటాయి సార్. వర్క్షాప్స్ కండక్ట్ చేస్తుంటారు. 2 సంవత్సరాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. గత సంవత్సరం ఆన్లైన్ వేదికగా మరియు ఆఫ్లైన్ వేదికగా తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రావు గారు మరియు ప్రధాన కార్యదర్శి నందనం కృపాకర్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్షాప్ని సిద్దిపేటలో మనకు అవకాశం ఇస్తే ఇక్కడ చేశాం సార్. దాదాపుగా 50 మంది వరకు వారికి యోగాలో మార్కులు ఏ విధంగా వేయాలి, అడ్వాన్స్ ఆసనాలు చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మార్క్స్ వేసే విధానం ఏ విధంగా ఉంటుంది, మొదలగు సంబంధించిన టెక్నికల్ విషయాలన్నీ కూడా తెలియజేశారు. రాష్ట్ర స్థాయిలో యోగాసనకు సంబంధించి మీరు సభ్యులుగా ఎంపికైన తర్వాత ఈ అవకాశాలు లభించాయా, లేకపోతే వేరే కారణాలు ఉన్నాయా? వేరే అవకాశాలు పొందడానికి గల సమర్థత కారణమా, మరే ఇంకేమైనా కారణం? అంటే ఇక్కడ 2 విషయాలు సార్. కొద్దిమంది అంటే ఏ విధంగా ఉంటుందంటే వాళ్ళ యోగా పైన ఆసక్తి పెరిగి యోగా పీజీ డిప్లొమా, ఎంఎస్సి యోగా, సంథింగ్ యోగా కోర్సులు చేసి పిల్లల్ని యోగా తయారు చేసిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. కానీ నాకు వచ్చినటువంటి అవకాశం ఏంటంటే నేను చైల్డ్హుడ్ నుంచే దాదాపు 6-7 years నుంచే ప్రాథమిక యోగాభ్యాసం చేసిన. దాదాపు 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు స్టేట్ లెవెల్ యోగా పోటీలకు వెళ్ళడం చేసినాం. ఇట్లా యోగా కాంపిటీషన్ అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. అలా మెల్లిగా వెళ్ళిన తర్వాత నేను ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత మా యొక్క స్టేట్ కమిటీ యొక్క సూచనలతో నేను రెఫరీగా మారిపోయాను. నువ్వు చాలా సంవత్సరాలు చేసినావు, ఇప్పుడు నువ్వు కోచింగ్ పైన దృష్టి పెట్టు, యోగా పోటీలు జరిగినప్పుడు నువ్వు రెఫరీగా ఉంటే బాగుంటుంది అంటే నేను రెఫరీగా వెళ్ళాను. అంటే నేషనల్ స్థాయిలో కూడా రెఫరీగా వెళ్ళారు కదా మీరు? నేషనల్లో కూడా వెళ్ళాను సార్. ఇలా నేను చేస్తున్న క్రమంలోనే నాకు తెలంగాణ యోగాసన జాతీయ స్థాయి రెఫరీగా మీరు గుర్తింపు పొందాక నేషనల్స్ పోటీలకు కూడా మీరు రెఫరీగా వ్యవహరించారు. అక్కడ ఉండే అనుభవాలు ఏంటి? అంటే ఇక్కడ అక్కడ పెద్ద తేడా ఉండదా, లేదా చాలా మార్పులు ఉంటాయా? నేషనల్ జాతీయ స్థాయికి సంబంధించిన రెఫరీగా చెప్పాలంటే టెక్నికల్ అఫీషియల్ అని అంటాం సార్. అందులో వివిధ రకాలైనటువంటి డ్యూటీస్ ఉంటాయి. టైం జడ్జ్ అని, ఆర్టిస్టిక్ జడ్జ్ అని, రకరకాలైనటువంటి బాధ్యతలు ఉంటాయి. చాలా రకాలైనటువంటి మార్పులు అయితే మేము గమనించినాం సార్. అక్కడ ఎంతో తేడా అయితే చూసాం మేము. అంటే ఆర్థిక పరంగా కావచ్చు, పిల్లల యొక్క పర్ఫార్మెన్స్లో, అంటే వే ఆఫ్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం చాలా తేడా ఉంటుంది.
యోగాసన భారత్. దీనికి సెక్రటరీ జనరల్ డాక్టర్ జయదీప్ ఆర్య గారు మరియు మొత్తం వరల్డ్ యోగాసన ప్రెసిడెంట్ స్వామి రామ్దేవ్ గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పోటీలు జరుగుతూ ఉంటాయి సార్. అక్కడ టెక్నాలజీ అంటే నేను దాదాపు 97 నుంచి ఈ పోటీలకు సంబంధించి చూస్తున్నా, కానీ ఈ 3-4 ఇయర్స్ నుంచి గమనిస్తే ఎంతో అద్భుతమైనటువంటి టెక్నాలజీని అక్కడ మేము గమనించడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రికెట్ టోర్నమెంట్ మనం చూస్తుంటాం. క్రికెట్లో ఒక అవుట్ అయిన తర్వాత ఎవరు రివ్యూ అడిగినా కూడా మళ్ళీ వీడియోలు ప్లే చేసి చూసుకోవడం అవన్నీ జరుగుతుంటాయి ఉంటుంది. ఇదే పద్ధతి, ఇలాంటి టెక్నాలజీని మనకు పెద్ద పెద్ద స్క్రీన్లు, మైక్స్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ వీటన్నింటినీ ఏర్పాటు చేసి నేషనల్ కమిటీ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇంతకుముందు స్కోరింగ్ సిస్టమ్ మేము వేయాలంటే పెన్ను పేపర్ ఉంటే సరిపోతుండే. ఆ స్కోర్ వేయడం, మళ్ళీ ఆ యొక్క స్కోర్ని రిజల్ట్ రావాలంటే ఈరోజు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ అయిపోతే రేపు ఒక రోజు పట్టొచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి నూతన విధానం స్కోరింగ్ సిస్టమ్ అంతా కూడా సిస్టమ్ ద్వారానే. జస్ట్ మనం ఇక్కడ సిస్టంలో మార్క్స్ ఎంటర్ చేస్తే పిల్లవాడు ఒక పర్ఫార్మెన్స్ చేసి కిందికి వచ్చేంత లోపల, అంటే స్టేజ్ దిగే లోపలనే వారి యొక్క స్కోర్ అంతా కూడా వస్తుంది. ఏదైనా తప్పు జరిగితే ఆ స్టూడెంట్ కావచ్చు, ఆ కోచ్ కావచ్చు, వెంటనే రివ్యూకి అడగడానికి ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా పోటీల్లో రివ్యూ అడుగుతుంటారు, మళ్ళీ ప్లే చేసి చూపిస్తుంటారు టీవీలలో కూడా. అలాంటి సందర్భాలు ఇక్కడ కూడా ఎదురవుతుంటాయి అనుకుంటా. ఇవన్నీ ఇప్పుడు ఈ సిస్టంలో ఉన్నాయి సార్. అంటే మేము చిన్నప్పుడు చేసిన సిస్టంలో ఇవి లేవు. స్కోరింగ్ విధానం చాలా మార్పు జరిగింది. మళ్ళీ ఇంకొక అదృష్టం ఏంటంటే ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వము చాలా అంటే ప్రతిష్టాత్మకంగా కండక్ట్ చేసేటువంటి గేమ్స్ ఉంటాయి. అది ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేషనల్ గేమ్స్ ఉంటాయి. ఎవ్రీ 2 years 4 years సందర్భాన్ని బట్టి పెడుతూ ఉంటారు. అలాంటి చాలా అతిపెద్ద పోటీలు నేషనల్ గేమ్స్. ఆ నేషనల్ గేమ్స్లో కూడా యోగాకు అవకాశం వచ్చింది. గత 2 సార్లు, ఇప్పటికి 2 సార్లు మనకు జరిగినాయి. ఒకసారి గోవాలో జరిగింది, ఒకసారి గుజరాత్ అహ్మదాబాద్లో పోటీలు జరిగాయి సార్. చాలా అద్భుతంగా నిర్వహించారు. భారత ప్రభుత్వం తరపున జరిగాయి. ఆ తర్వాత ఇంకొక చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి గేమ్స్ భారత ప్రభుత్వం చేసేటువంటిది ఖేలో ఇండియా. ఈ ఖేలో ఇండియా గేమ్స్లో పాల్గొన్న వాళ్ళకి పిల్లలకి మంచి స్పోర్ట్స్ కోట రావడంతో పాటు మంచి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తూ ఉంటారనమాట. అలాంటి ఖేలో ఇండియా పోటీల్లో కూడా యోగాని ఇంక్లూడ్ చేశారు. ఆ పోటీలకు కూడా నాకు రెఫరీగా అవకాశం దొరికింది. యోగాను స్పోర్ట్స్ కోటాలో ఇంక్లూడ్ చేయడం వల్ల చాలామంది ప్రయోజనాలు పొందగలుగుతున్నారు. అది యోగా నేర్చుకోవడానికి కూడా అవకాశం ఏర్పడిందని భావిస్తారా? తప్పకుండా సార్. పిల్లలకు ఎవరైతే ఆరోగ్యం పైన అవగాహన కోసం యోగా చేసే వాళ్ళు కొద్దిమంది ఉంటే స్పోర్ట్స్లో రాణించాలి, పట్టుదలతో ముందుకెళ్ళాలి అనేటువంటి దాంట్లో కూడా కొద్దిమంది ఉన్నారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోటా రావడం వల్ల వాళ్ళకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. కొన్ని ఇతర స్టేట్లలో ఇంకా కొంచెం ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. మేము చూసిన దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్లో, పోస్టల్ డిపార్ట్మెంట్, మిలిటరీకి సంబంధించి, ఎంసెట్లో, మెడిసిన్లో ఇలా అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. అలాంటి ప్రయోజనాలు మా విద్యార్థులు కూడా పొందాలనేటువంటిదే మా యొక్క ఆశ. అంటే మీతో పాటు సంధ్య గారు కూడా వివిధ దేశాల వారికి ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నారు. ఆన్లైన్ శిక్షణలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చాలా ప్రయోజనాలు ఉంటాయి. అది ఏ దేశాల వారికి ఇస్తున్నారు? అక్కడి ఫీడ్బ్యాక్ ఏంటి? ఆన్లైన్ సంబంధించి మనకు కరోనా ఎప్పుడైతే 2020-21 ప్రాంతంలో యోగా ఆన్లైన్ అనేది ఎక్కువగా ప్రారంభమైందని చెప్పవచ్చు. దాదాపుగా మేము ఇక్కడ మొదటిగా స్టార్ట్ చేసినాం. కరోనా స్టార్ట్ కాగానే లోకల్ మా యొక్క ఫ్రెండ్స్, మిగతా వాళ్ళు రోజు యోగా సెంటర్కి వచ్చి సాధన చేసేవాళ్ళు ఇంటి దగ్గర చేయలేకపోతున్నారు అంటే ఆన్లైన్ స్టార్ట్ చేసినాం సార్. మొదట్లో కొంచెం ఇబ్బంది అయింది, తర్వాత మెల్లిగా అది సక్సెస్ అయినాం. ఆ తర్వాత ఇక్కడి లోకల్ ఫ్రెండ్స్ ద్వారా అమెరికా, ఐర్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ వారికి సమాచారం తెలిసింది. అంటే ఎంతమంది వివిధ దేశాలకు చెందిన ఎంతమంది శిక్షణ పొందుతున్నారు ఈ రకంగా? అంటే అది బ్యాచెస్ వైజ్ సార్. టోటల్గా దాదాపు బ్యాచ్ల్లో ఎంతమంది శిక్షణ పొందుతున్నారు? ఏ రకమైన ప్రయోజనాలు ఫీడ్బ్యాక్ ఉంది మీకు? దాదాపుగా ఒక 1000 మంది వరకు అయితే మేము శిక్షణ ఇచ్చినాం. ఈజీగా ఒక 1000 మంది వరకు ఆన్లైన్ ద్వారా వివిధ దేశాల వరకు ఇచ్చినాం. అందులో మేజర్గా చెప్పాలంటే నిర్వా అంటే NRIVA అసోసియేషన్, అది మన NRI అసోసియేషన్ వాసవి, అమెరికాకు సంబంధించిన అసోసియేషన్, వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు.
అందులో భాగంగా హెల్త్ ఫిట్నెస్ పైన ఉండాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఒక బ్యాచ్ చేస్తున్నాం. దాదాపు 2021 ఆ ప్రాంతంలో. అంటే వీక్లీ సార్, అది వారంకి ఒక్కరోజు సండే రోజు మాత్రమే శిక్షణ ఇస్తారు. వారంకి ఒక్కరోజు శిక్షణ ఉండే. అది మొదట్లో ఒక 16 వారాలని క్లాస్ స్టార్ట్ చేసినాం. వాళ్ళందరికీ బాగా నచ్చి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందంటే దాదాపు 24 వారాల పాటు ప్రతి వారం వాళ్ళకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ఆ సెషన్స్ అన్ని రికార్డెడ్ సెషన్స్. మిగతా టైంలో వాళ్ళు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వాటిని చేసుకున్నారు. అప్పుడు దాదాపు ఒక 200 మంది వరకు అటెండ్ అయినట్టుగా నాకు సమాచారం ఉంది. మళ్ళీ సేమ్ ఎన్ఆర్ఐవిఏ అసోసియేషన్తో ఒక 6 months కింద మళ్ళీ సెకండ్ ఫేజ్తో. ఇది కూడా వారం వారం ఇస్తున్నారా, డైలీ ఇస్తున్నారా? అది వీక్లీ ట్వైస్ ఇచ్చినాం సార్. మొన్నటి వరకు మేము ఇచ్చినటువంటి శిక్షణ అది వారంలో 2 సార్లు ఇవ్వడం జరిగింది. ఒకటి వెడ్నెస్డే, ఒకటి సండే. వాళ్ళకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ వీటిని యాడ్ చేస్తూ చెప్పాల్సి ఉంటుంది. వివిధ ఒక్కో దేశంలో ఒక్కో కాలమానం ఉంటుంది కదా, మరి ఏ రకంగా మేనేజ్ చేయగలుగుతున్నారు? అంటే దాదాపుగా ఇక్కడ మేము ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. ఈ మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ యూఎస్లో చూస్తే సార్ వాళ్ళకి డిఫరెంట్ జోన్స్ ఉంటాయి, ఈఎస్టీ, సిఎస్సి, పిఎస్టీ అని. ఈవినింగ్ బ్యాచ్ మేము ఏదైతే చెప్తుంటామో ఇక్కడ 5 to 6 వాళ్ళకి మార్నింగ్ బ్యాచ్ 5 to 6, 6 to 7 చెప్తాం. ఈ 2 బ్యాచ్లు కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళకు మార్నింగ్ బ్యాచ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు సులభంగా వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఇప్పుడు ఐర్లాండ్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మా యొక్క వైఫ్ సంధ్య తీసుకుంటుంది ప్రతిరోజు. మేము ఇక్కడ 10:30 to 11:30 చెప్తాం సార్. అప్పుడు వాళ్ళకు మార్నింగ్ 6 to 7 అవుతుంది. అదంతా కూడా మహిళలే. ఆ బ్యాచ్ ఒక్కరు మా ఈవినింగ్ సెషన్కి అటెండ్ కావడం జరిగింది, వనజాక్షి గారని. వారు వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరికీ తెలియజేసి అక్కడ ఒక టీం తయారు చేసి ప్రతిరోజు ఒక 15 మంది, 20 మంది వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరు కూడా రెగ్యులర్గా సాధన చేస్తారు సార్. సిద్దిపేటలో రాష్ట్ర స్థాయి సూర్య నమస్కారాల పోటీ నిర్వహించారు. గతంలో ఎప్పుడైనా రాష్ట్ర స్థాయి పోటీలలో 600-700 సూర్య నమస్కారాలు చేసిన వాళ్ళే ఉన్నారు. సిద్దిపేటలో మాత్రం అది 1000కి పైగా చేయడానికి ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ అనుభూతులు ఏంటి? రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించాలని ఎందుకు అనిపించింది? వాటికి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ వాళ్ళు ఏమైనా సహకారం అందించారా ఏంటి? అంటే మేము వ్యాసమహర్షి యోగా సొసైటీ సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా సామూహిక సూర్య నమస్కారాలు సాధన చేయిస్తాం. యోగాలో చాలా అంశాలు ఉంటాయి, కానీ సూర్య నమస్కారాలు ఒక్కసారి నేర్చుకుంటే సులభంగా చేయగలుగుతారు. ఓవరాల్ ఫిట్నెస్ వస్తుంది. సూర్య భగవానుని జన్మదిన సందర్భంగా, రథసప్తమి సందర్భంగా మేము సూర్య నమస్కారాల సాధన పెడతాం ఇప్పుడు. అయితే ఈ సంవత్సరం ఇంకేదైనా ఇన్నోవేటివ్గా, డిఫరెంట్గా ఆలోచన చేస్తే బాగుంటుందని అనుకున్నప్పుడు మా యొక్క కమిటీ తోట అశోక్ గారు, నిమ్మ శ్రీనివాసరెడ్డి గారు మరియు రాజమల్లు గారు, మిగతా చాలామంది మా యొక్క సభ్యులందరూ అందులో కూర్చొని ఆలోచన చేస్తే అందులో మేము చేసిన నూతన ప్రోగ్రామే సూర్య నమస్కారాల పోటీలు మరియు 21 days ఛాలెంజ్. ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు క్రమం తప్పకుండా 12 సూర్య నమస్కారాలు సాధన చేసి వాటి యొక్క ఫొటోస్ని మాకు పంపడం ఒకటి. రెండవది, అత్యధికంగా సూర్య నమస్కారాలు ఎవరు చేయగలుగుతారు వాళ్లకు క్యాష్ ప్రైజ్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని మేము ఆలోచన ప్లాన్ చేసి ముందుకెళ్ళినాం సార్. అప్పుడు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ కూడా మాకు తోడై వివిధ జిల్లాలకు అందరికీ సమాచారం తెలియజేయడం జరిగింది. సిద్దిపేట గర్ల్స్ సమీకృత పాఠశాల హబ్బులో ఈ యొక్క పోటీలు పెట్టాం సార్. మీరు యోగాను ఇంకా విస్తృతపరచడానికి, సిద్దిపేటలో బాగా అందరికీ పరిచయం చేయడానికి ఏమేమి అవసరం అని భావిస్తున్నారు? ఇంకా ఏ రకమైన ప్రయోజనాలు పొందాలంటే ప్రభుత్వ పరంగా ఏ రకమైన సహకారాన్ని కోరుకుంటున్నారు? ఒకటే సార్, యోగా అంటే ఏదో 1-2 చోట్ల కాదు. అంటే ఏ విధంగా అంటే ఇంటింటా యోగా, ప్రతి ఇంట ఆరోగ్యం. అంటే ప్రతి కుటుంబం కూడా తప్పకుండా ఈరోజు యోగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దానికి కారణాలు మనం చూస్తున్నాం కదా. ఇంట్లో 4 ఉంటే ప్రతి ఒక్కరు ఏదో రకమైనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ బయటకు వెళ్ళి స్పోర్ట్స్ కొద్దిమంది ఆడలేరు, ఇంకా కొంచెం అవి కాస్ట్లీ కావచ్చు, ఎన్నో వివిధ రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. యోగా మాత్రం సులభంగా వాళ్ళ ఇంటి దగ్గర సాధన చేయగలుగుతారు. దీనికి ఒక్కటే కొన్ని గ్రూపులుగా ఏర్పడడం, అపార్ట్మెంట్ వైజ్గా, కాలనీ వైజ్గా, వార్డు వైజ్గా ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చాలా ఆర్గనైజేషన్స్తో కలిసి మేము పనిచేస్తున్నాం. ఇంకా ఎవరైనా వారు కోరితే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహించడానికి
సిద్ధంగా ఉన్నాం. ఈ మధ్య కాలంలో మేము చేసినాం వార్డులో ఆనంద యోగా పేరుతో. దీనివల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చినాయి. వాళ్ళు తర్వాత కూడా చాలా కంటిన్యూ చేసుకుంటున్నారు, వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతున్నారు. కాబట్టి ముందు ఇంకా విస్తృతం మనం చేద్దాం తప్పకుండా. యోగా అనగానే ఓ 4 ఆసనాలు వేయడం, ధ్యానం చేయడం, ప్రాణాయామం చేయడమే అనుకుంటారు. అది కాకుండా ఎన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, ఎన్ని రకాల ఆసనాలు వేయచ్చు, ఎన్ని రకాల ప్రయోజనాలు పొందవచ్చు అనేది సతీష్ గారు మనకు వివరించారు. సతీష్ గారు యోగాలో నిష్ణాతులు. వారు అందించిన సహకారానికి ధన్యవాదాలు. నమస్తే. ధన్యవాదాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే.